కొన్ని వేల ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచినటువంటి వస్తువులను సేకరించినటువంటి ఒక ప్రొఫెసర్ కన్నీటి గాథ ఇది. ప్రస్తుతం మనం చూస్తున్నదంతా కూడా కొన్ని వందల ఏళ్ల నాటి గుర్తులకు సంబంధించినటువంటి వస్తువులు. ఇవన్నీ కూడా ఆదివాసీ ప్రాంతాల నుంచి సేకరించినటువంటి వస్తువులు. అయితే ఇవన్నిటినీ కూడా పోగు చేసి వీటన్నిటిని భవిష్యత్ తరాలకు అందించడానికి కష్టపడుతున్న వ్యక్తే ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు. సో ఆయనకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో కేటాయించినటువంటి స్థలం పైన ఇప్పుడు ఏబీవీపీ వివాదం చేస్తుంది. సో బయట వ్యక్తులకు యూనివర్సిటీలో ఏ విధంగా స్థలం కేటాయిస్తారని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. అయితే ఇవన్నిటిని కూడా దాచిపెట్టి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలంటే ఒక ఖచ్చితమైనటువంటి ఒక స్థలం ఉండాలి అనేటువంటిది ఆయన కష్టపడి కొన్ని ఏళ్ల నుంచి సేకరించినటువంటి వీటన్నిటి పైన ప్రస్తుతం ఏబీవీపీ వివాదం చేస్తుంది అనేటువంటిది అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, చూస్తున్నాం ఇవన్నీ కూడా కొన్ని వందల వేల ఏళ్ల నాటికి సంబంధించినటువంటి వస్తువులు. ఇవన్నిటిని మీరు ఎక్కడ సేకరించారు? ఇది దక్కన్ పీఠభూమి, ముఖ్యంగా తెలంగాణ కేంద్రంగా వీటిని సేకరించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ అనేది పొలిటికల్ జియోగ్రఫీ కాకుండా, భౌగోళిక సరిహద్దులు కాకుండా, మనము కాలగమనంలో వాళ్ళ జీవనశైలి ఒకనాడు చాలా అందరిది ఒకటే. వివిధ తెగల మధ్య వివిధ తెగలకి సంబంధించిన అవసరాలను బట్టి ఈ వస్తువులను తయారు చేసుకోవడం గమనించాలి. వ్యవసాయము ఉంటుంది, కానీ మనలాగా వ్యవసాయ పరికరాలు పనిముట్లు వేరేలాగా ఉంటాయి, వాళ్ళ అవసరాలు వేరే. ఇప్పుడు మన దగ్గర ఏవైనా అడవి పందులు వచ్చి పంటను నాశనం చేస్తుంటే మనము వైరు చుట్టుతాము. ఇప్పుడు కరెంటు పెడుతున్నాము, మరొకప్పుడు దడి కట్టేవాళ్ళు. వాళ్ళకి అవి ఏవీ లేవు. తమతో పాటుగా అవి తినాలి, అవి బతకాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ దానికి కూడా ఒక పరిమితిని వాళ్ళు ఏర్పరిచారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ త్రిముఖమైనటువంటి దీపజ్యోతి స్తంభం ఉంది. దీంట్లో మూడు వైపులా జ్యోతి ఉంటుంది. ఈ జ్యోతిని వెలిగించి సెంటర్లో పొలం మధ్యలో దీన్ని పెడతారు. దాన్ని చూసి ఆ పక్షులు లేదా పందులు, మిగతా జంతువులు ఆ పంటని దూరం చేస్తాయి అని వాళ్ళ నమ్మకము. అది వాస్తవం. మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక వస్తువు మాత్రం, ఇట్లాంటి కొన్ని వందల వేల వస్తువులు మీ దగ్గర కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి వివాదం ఏంటి సార్? వీటిని భవిష్యత్ తరాలకు అందించడానికి మీరు చేస్తున్నటువంటి కృషి ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇవి తెలుగు విశ్వవిద్యాలయంలో అరుబయట పెట్టిన అనేకమైన వస్తువులు పాడైపోతున్నాయి. నేను ప్రభుత్వాన్ని, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక క్వార్టర్ ఇచ్చింది. అది పాడైపోయిన క్వార్టర్ ఉస్మానియాలో. అక్కడ ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళలేకపోయాను, చూడలేకపోయాను. ఎందుకంటే అంతగా పాడుపడిపోయింది. వాళ్ళు ఇచ్చినప్పుడు నేనేమి అనలేను కదా. ఆ తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వారిని అడిగాను. అడిగితే దాని పక్కనే ఇంకొకటి ఉంది కదండి, అది తీసుకోండి అన్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చింది, యూనివర్సిటీ ఒప్పుకున్నది. కాబట్టి నేనన్నాను, మరి వీటిని బాగు చేయించి ఇవ్వండి, నేను వస్తువులు పెట్టుకుంటాను, వర్షం పడితే కష్టం అవుతుంది అని అంటే వాళ్ళు ప్రభుత్వం తన వంతుగా వాటిని బాగు చేస్తున్నది. 3 నెలల నుంచి బాగు చేస్తున్నారు. ఇప్పుడు పూర్తయ్యే సమయానికి కొంతమంది వచ్చారు, కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిసింది. దానికి వాళ్ళు చెప్పే రీజన్స్ చాలా ఎమికబుల్గా వాటిని అది చేసుకోవచ్చు. సయోధ్య అని కానీ వాటిని అర్థం చేసుకుంటే వాళ్ళు అంగీకరిస్తారనేది నాకుంది. గవర్నమెంట్ ఏం కోరుతున్నారు సార్ ప్రభుత్వాన్ని? ఇప్పుడు ప్రభుత్వాన్ని, అక్కడ ల్యాండ్ ఇచ్చారు మీరు మంచి మనసుతోటి, అక్కడ ఆ వివాదాన్ని పరిష్కరించండి. ఇక్కడ రెండవది, అక్కడ కాకపోతే ఇంకెక్కడైనా ఇవ్వడానికి దారి చూపించండి. ఇది నాది కాదు, నేను ఓనర్ని కాదు, కస్టోడియన్ని మాత్రమే. కాబట్టి దీని బాగోగులు అంతవరకే నాకు బాధ్యత ఉంటుంది. ఎందుకు భవిష్యత్ తరాలకి ఇవన్నీ చూపించాలంటే మీరు ఏం చెప్తారు? ఇది ఒక సైన్స్, ఒక సాంకేతికత, ఒక జ్ఞానము, ఒక పని విధానము. ఈ పని విధానంలో పనిముట్లను తయారు చేసుకున్నారు కూడా. అవన్నీ కూడా ఇప్పటికీ నడుస్తున్నాయి. బండి చక్రం అనాదిగా ఉంది, అన్ని చోట్ల ఉంది. కానీ ఇప్పటికీ మనం విమానంలో పోతాము, కానీ ఆ బండి చక్రం కాదు, విమానానికి కూడా చక్రాలు ఉంటాయి. మూమెంట్ ఎక్కడ ఉంటే చక్రం అక్కడ ఉంటుంది. అట్లాగే పశువైద్యము, రసాయన విద్యలు, అనేక రకాలైనటువంటి ఆయుర్వేద గ్రంథాలు, ఫిలాసఫీ గ్రంథాలు,
ఇవన్నీ మనం సేకరించి పెట్టాం. వీటిల్లో జ్ఞానం ఉంది. సమాజాన్ని అర్థం చేసుకునేది, సమాజానికి ప్రకృతికి ఉండే సంబంధాన్ని కూడా ఇవి తెలియజేస్తాయి. ఇది మానవ విజ్ఞానంలో భాగము. ఇది గతం కాదు, ఇది వర్తమానం కూడా. దీని నుంచి మనకు పనికొచ్చేవి మనం తీసుకోవాలి. ఇది దేశీయమైనటువంటి అవగాహన విద్య. ఎన్ని ఏళ్ళు పట్టింది సార్ ఇవన్నీ? ఇది దాదాపు 50 ఏళ్ళు అయింది నేను సేకరించడం మొదలుపెట్టి. అయితే ఇన్ని వస్తువులు ఉన్నాయని కూడా నాకు తెలియదు. గత 5 సేకరించిన దాంట్లో కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఏది పాడైనప్పటికీ గంగలో కలపడం భారతీయ సంస్కృతి. దానిని అలా కలపకుండా మనము ఆపి, ఇది మీరు కలిపితే ఆ వస్తువు పోతుంది, ఇది మీరు తయారు చేసిన వస్తువు, మీరు వేసినటువంటి చిత్రలేఖనము, ఆ చిత్రలేఖనంలో ఆదివాసీ కళ ఉంది, సంస్కృతి ఉంది, జీవన విధానం ఉంది, వాళ్ళ దైవాలు ఉన్నారు, మాకు కూడా అర్థం కావాలి, మేము చూడాలి అని మనము వాళ్ళకి నచ్చజెప్పి తీసుకున్నాము. కొన్ని తీసుకున్నాము, అలా కొన్ని పడిపోయితే సేకరించాము. అనేక రకాలుగా ఒక్కొక్క వస్తువుకి ఒక చరిత్ర ఉంది. ఇది చూస్తున్నాం కొన్ని వేల ఏళ్ల నాటి వస్తువులు, మన చరిత్రను తెలిపేటువంటి వస్తువులు. వీటన్నింటినీ కూడా జయదేవ్ తిరుమలరావు గారు, ఆయన భార్య ప్రస్తుతం ఇప్పుడు కాపాడుతున్నారు. ఇవన్నీ కూడా తెలుగు యూనివర్సిటీలో వాళ్ళకు ఒక 4 రూములు ఉంటే అవన్నీ ఇప్పుడు భద్రపరిచారు. మనకు చూపిస్తున్నటువంటి సమయంలో కూడా వారిద్దరూ ఎంతో క్యూరియాసిటీగా వీటిని కాపాడాలి అన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది మనకు. ఇప్పటికీ వాళ్ళకు వృద్ధాప్యంలోకి చేరుకున్నారు. మోకాళ్ళ నొప్పులుండి నడవరాకున్నా కూడా వాళ్ళు ఇవి చరిత్రకు భవిష్యత్ తరాలకు అందించాలి అన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళలో కనిపిస్తుంది. సో ఖచ్చితంగా వీళ్ళ కోసం, ఈ భవిష్యత్ తరాలు అందించడానికి కోసమైనా ఉస్మానియా యూనివర్సిటీలో కాకపోయినా ఇంకెక్కడైనా హైదరాబాద్లో ఒక మ్యూజియంకి ఒక చోటు కల్పిస్తే వీటిని భద్రంగా పెడదాం. ఎందుకంటే ఎండకు ఎండుతున్నాయి, వానకు తడుస్తున్నాయి, ఇవన్నీ పాడైపోతే సేకరించిందంతా కూడా వృధా అవుతుంది. భవిష్యత్ తరాలకు చూపించడానికి కూడా చాలా ఇటువంటి వస్తువులన్నీ పాడైపోతాయి అనేటువంటిది జయదేవ్ తిరుమలరావు గారి ఆవేదన. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.